ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి, ఒక వ్యక్తి నిన్ను తలుచుకొని మరీ ఏడుస్తున్నాడమ్మా. కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. నిద్ర లేదు, తిండి లేదు, ప్రశాంతత లేదు, నెమ్మది అనేది అస్సలు లేదు. భయపడుతున్నాడు, చాలా చాలా బాధపడుతున్నాడు. ఏం జరిగినా సరే నిన్ను వదిలిపెట్టడట. నీతోనే ఉంటాను అంటున్నాడమ్మా. ఎవరు వారు? ఎందుకు అంతలా కుమిలిపోతున్నాడు? ఎందుకు అంతలా ఆలోచిస్తున్నాడు? ప్రతి క్షణం నీ పేరే, ప్రతి క్షణం నీ తలపే, రేయింబవళ్ళు నీ జ్ఞాపకాలతో నువ్వు లేని జీవితం తనకు ఒక శూన్యంలా ఉందట. ఎవరు ఆ వ్యక్తి? ఎవరైనా నీ నుండి దూరం అయిపోయారా? ఎవరైనా నీకు దూరంగా ఉన్నారా? నువ్వు మాట్లాడడం లేదా? లేకపోతే నువ్వు ఎవరినైనా బాధ పెట్టావా? లేదంటే వాళ్ళు బాధపెట్టి నీ నుండి దూరంగా వెళ్ళిపోయిన వారు అసలు ఎవరు నీ జీవితంలో ఇలాంటి వ్యక్తి ఉన్నారు? నేను అస్తమానం పదే పదే తలుచుకునేంత, కలవరించేంత, పలకరించేంత వారు ఎవరు? ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరాల్సిందే బిడ్డ అంటూ బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశంతో వచ్చేసారండి. ఆ సందేశం ఏంటి? ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, కేవలం కొన్ని క్షణాలు మాత్రమే ఆగు, కథలకు మెదలకు. ఎందుకంటే ఇప్పుడు నీ ముందుకు వస్తున్నటువంటి ఈ మాటలు వినడానికి కాదు, నువ్వు అనుభవించడానికి, హృదయంలో నిన్ను తాకడానికి. ఇదిగో నీకు ఎలా అనిపిస్తుందో, ఒక వ్యక్తి నీ జీవితం నుండి వెళ్ళిపోలేదు, దూరమైనా కూడా మునపటి కంటే ఎక్కువగా దగ్గరగా వచ్చాడు అని. అది ఏ భ్రమ కాదు తల్లి, ఇది మలుపు, ఒక సూచన. ఇక్కడ కొన్ని సంబంధాలు వెనక్కి వెళ్ళవు, అంతరంగంలోనే మరింత లోతుగా మారుతాయి, పాతుకుపోతాయి. ఒక ప్రత్యేక వ్యక్తి ఇప్పుడు ఆ స్థితికి చేరుకున్నాడు. నిన్ను మళ్ళీ కోల్పోయే ప్రమాదం తీసుకోలేదు తల్లి ఈ స్థితికి. బహుశా అతను ముందు నిన్ను తేలిగ్గా తీసుకొని ఉండొచ్చేమో, కానీ ఆ తర్వాత అతను లేదా ఆమె, ఇక్కడ ఎవరైనా కావచ్చు, బహుశా పరిస్థితులకి కారణంగా చూపించి నీకు ఉండొచ్చు. అంటే పరిస్థితుల్ని కారణంగా చూపించి నీకు దూరంగా ఉండొచ్చు. బహుశా అహంకారమో లేదా భయమో అతన్ని వెనక్కి లాగుండొచ్చు. కానీ ఇప్పుడు అతని లోపల ఏదో ఒక భయంకరంగా మనసు విరిగిపోయినట్లు, కుప్పకూలిపోయినట్లు. ఎందుకంటే ఇప్పుడు అతనికి సత్యం కనిపించింది. నువ్వంటే ఏంటో తెలిసొచ్చింది. నువ్వు అతనితో పాటు అలవాటు కాదమ్మా, నువ్వు అతని స్థిరత్వం, నువ్వు అతని నేల. దాని మీద నిలబడి అతను తనను తాను సురక్షితంగా భావించేది. ఒక వ్యక్తి నీ గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించడం మొదలు పెడితే, నీ శక్తిని అనుభవించడం మొదలు పెడితే,
నువ్వు వెళ్ళిపోతే తనను తాను కోల్పోతాననే భయం అనేది అతన్ని వెంటాడితే అక్కడ ఆ బంధం మిగలదమ్మా, అక్కడ భయం మొదలవుతుంది. ఇప్పుడు అతనికి ఇతరులు ఏమనుకుంటున్నారో అది పట్టించుకోవటం లేదు. భవిష్యత్తు ఎంత అనిశ్చితమైన మార్గం అయిపోతుందో, ఎంత కష్టమైనది అయిపోతుందో అనేది అతనికి స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు లేకుండా అతని జీవితం ఒక శూన్యంలా అనిపిస్తుంది. అందుకే నువ్వు హఠాత్తుగా అతని ఉనికికి మరింత దగ్గరగా ఉన్నావు, ఎక్కువగా అనుభవిస్తున్నావు. అతని జ్ఞాపకాలని, పాత జ్ఞాపకాలు పైకి వస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, పదే పదే అతన్ని కలవరపెడుతున్నాయి. నిన్ను కూడా హృదయంలో ఒక వింత బరువు పుట్టుతుంది. ఇక అతను నిన్ను వదిలేయడమ్మా, ఎందుకంటే ఆ వ్యక్తి తాను ఏం కోల్పోయానో, ప్రమాదం అనేది తీసుకున్నాడో అర్థం చేసుకున్నప్పుడు అదే తప్పు మళ్ళీ చేయడు. ఇది నియంత్రణ కాదు, భయంతో పుట్టిన ప్రేమ కూడా కాదు. ఇది ఆ వ్యక్తి కథ. చివరికి అర్థం చేసుకున్నాడు. కొన్ని సంబంధాలు కోల్పోవటానికి కాదు, వాటిని మనం కాపాడుకునేందుకే మనతో ఉంటాయి, రక్షించుకుంటేనే మనతో ఉంటాయి. చిన్నతనం చేసినా తలే, నిర్లక్ష్యం చేసినా, చిన్న చూపు చూసినా ఆ బంధాలు కుప్పకూలిపోతాయని అర్థమైపోయింది కదా. నిన్ను కోల్పోవడానికి కాదు, కాపాడుకోవడానికి అని అర్థమైంది. నువ్వు ఒకప్పుడు అనుకున్నావు అతను నిన్ను వదిలేయగలడు అని, కానీ ఇప్పుడు నిన్ను కోల్పోవడానికి అతనే అత్యధికంగా భయపడుతున్నాడు. బయట నుంచి అతను ఎంత ప్రశాంతంగా కనిపించినా కూడా లోపల అంటే తీవ్రమైన అస్థిరత జరుగుతుంది. తనలో ఒక గందరగోళమైతే పరిస్థితి మొదలైపోయింది. బహుశా ఈ సమయానికి అతను నీ విలువనేది అర్థం చేసుకున్నాడు. కానీ నీ మౌనం వచ్చినప్పుడు నువ్వు కేవలం నీ ఉనికిని మాత్రమే కాదు, నువ్వు అతని భావోద్వేగ ఆధారమని అతనికి తెలిసింది, అర్థమైపోయింది. నువ్వు లేని జీవితం వ్యర్థమనేని అది అతనికి అర్థమైంది. నువ్వు లేకుండా ఊపిరి కూడా తీసుకోలేనని అర్థమైపోయింది. నువ్వు హఠాత్తుగా వెనక్కి తిప్పుకున్నావు, అంటే మౌనాన్ని పాటించావు. ఇక్కడ ప్రశ్నలు అడగటం మానేశావు. ఎందుకు అలా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఇటువంటివన్నీ కూడా నువ్వేం అడగడం లేదు చూడు. నువ్వు మౌనాన్ని ఆశ్రయించావు, ప్రశ్నలు అడగడం మానేశావు, నిన్ను నువ్వు కాపాడుకోవటం మొదలుపెట్టావు. అదే క్షణంలో అతని లోపల భయం పుట్టింది. ఎందుకంటే నిజంగా ముఖ్యమైన వ్యక్తి వెళ్ళిపోతే శ్రద్ధ చేయదు, కానీ ప్రభావం చాలా లోతుగా మిగిలిపోతుంది. ఇప్పుడు ప్రతిరోజు అతనికి అనిపిస్తోంది, నువ్వు లేకుండా తన జీవితాన్ని సమతుల్యం చేసుకోలేకపోతున్నాను అని. చిన్న చిన్న విషయాలు నీ జ్ఞాపకాలను తెచ్చిపెడుతున్నాయి, గుర్తు చేస్తున్నాయి. ఆ చోట్లో ఈ క్షణాలు, ఈ మాటలు నీ పేరు చెప్పకపోయినా సరే నిన్ను ప్రతి క్షణం అనుభవించినవే. ఇప్పుడు అతనికి పూర్తిగా అర్థమైపోయిందమ్మా, నువ్వు ఏ వికల్పమా కాదు, పరిస్థితుల ప్రకారం ఎంచుకోవచ్చు లేదా వదిలేయచ్చు. నువ్వు ఆ వ్యక్తి ఏమీ అడగకుండానే భావోద్వేగ భద్రత ఇచ్చావు చూడు. ఆ భద్రత తొలగిపోయినప్పుడు అతని బలహీనత బయటపడిపోయిందమ్మా. అంటే ఇప్పుడు తనకు అర్థమవుతోంది అతను ఏం కోల్పోతున్నాడో, దేన్ని దూరం చేసుకున్నాడో. తనలో తాను ఈ ప్రశ్నలన్నీ వేసుకుంటున్నాడు. నిన్ను వదిలేస్తే నన్ను నేను ఎప్పుడైనా క్షమించుకోగలనా? ఈ ప్రశ్న అతన్ని నీ వైపు ఆకర్షించేలా చేస్తుంది. ఒక బాధతో వస్తున్నాడు తల్లి, అతను ఒక నమ్మకంతో వస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ నీ వైపు లాక్కొస్తుంది, భయంతో కాదు, ఇక్కడ నీపై ఉన్న నమ్మకంతో. నిన్ను కోల్పోయే ప్రమాదం తీసుకోలేడట. ఎందుకంటే కొందరు వ్యక్తుల జీవితంలో 2 సార్లు దొరకనవి అర్థమైపోతాయి. కొంతమంది వ్యక్తులు 2 సార్లు దొరకని అదే వ్యక్తులు మళ్ళీ మళ్ళీ జీవితంలోకి రారని అతనికి అర్థమైపోయింది. ఇప్పుడు అతను నిన్ను పట్టుకోవాలని ఆశిస్తున్నాడు, కాపాడుకోవాలని ఆశిస్తున్నాడు. ఈసారి బలవంతంతో కాదు, పూర్తి నమ్మకంతో. అతను కేవలం గుర్తు చేసుకోవటం లేదు, లోపల నుంచి వీళ్ళలో కలిసిపోయే అనుసంధానమై ఉంటున్నాడు. దూరం అతన్ని బలపరచలేదు తల్లి, ప్రతిరోజు లోపల నుండి బలహీనత పరుస్తూ వచ్చింది. తాను నువ్వు లేకుండా బాగుండలేనని అనుకుంటున్నాడు. అంతకుముందు నువ్వు లేకపోయినా అంతా బాగుంటుంది అనే వ్యక్తి ఇప్పుడు నువ్వు లేకుండా నేను అసలు ఉండలేను అనే పరిస్థితికి వచ్చేశాడు. అతన్ని తనను తాను ఒప్పించుకుంటున్నాడు, కానీ ఇప్పుడు ఆ అబద్ధం లోపల నిలబడడం లేదు తల్లి, కూలిపోతున్నాడు. ఆ వ్యక్తి తన భావోద్వేగ సమతుల్యం మరొకరి ఉనికితో ముడిపడి ఉందని తెలిస్తే, ఆ బాధని వదిలేస్తే ధైర్యం ఎవ్వరికీ రాదు కదా. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఆ భయం అతన్ని వెంటాడుతుంది. నువ్వు పూర్తిగా దూరమైపోతే తనను తాను గుర్తుపట్టుకోలేకపోతానేమో. నీ శక్తి ఇప్పుడు అతనికి ఒక కళ్యంలా మారిపోయింది బిడ్డ. బయటికి రాకపోయినా లోపల నిన్ను పట్టుకుని ఉన్నాడు. నిన్ను కోల్పోవడం కేవలం సంబంధం కోల్పోవటం కాదు, తన స్థిరత్వం కోల్పోవటం అని అర్థమైపోయింది. ఇప్పుడు అతను ఆ క్షణాలను మళ్ళీ జీవిస్తున్నాడు.
నువ్వు తేలిగ్గా తీసుకున్న క్షణాలను ప్రతి జ్ఞాపకం లోపల అపరాధ భావమని తెచ్చిపెడుతోంది. కానీ ఆ అపరాధ భావన అతన్ని దూరం చేయటం లేదు, నీ వైపు ఆకర్షిస్తోంది. ఇప్పుడు తన భయాన్ని సమర్థించుకోవటం మానేశాడు, దాన్ని స్వీకరిస్తున్నాడు. నీకు తనకు అవసరమని అంగీకరించడం అతనికి సులభం కాదు, కానీ ఇప్పుడు దాని నుంచి పారిపోవటం లేదు. ఇలా స్వీకరించడమే నువ్వు తనకు అవసరమని అంగీకరించడం అతనికి సులభం కాదు తల్లి, కానీ ఇప్పుడు దాని నుండి పారిపోవటం లేదు. ఈ స్వీకార భావనే అతన్ని మారుస్తుంది. ఒక వ్యక్తి ఎవరైనా కోల్పోవటం భయంతో కాకుండా కోల్పోయే సత్యంతో భయపడితే అప్పుడు అతను ఏ స్థితిలోనైనా వారిని పట్టుకుంటాడు. అందుకే ఇక అతను నిన్ను వదిలేయడు. అతను ఇప్పుడు అర్థం చేసుకున్నాడు, కొన్ని సంబంధాల్లో సమయం కాదమ్మా, ఇక్కడ ఎంతో తలరాత కూడా పనిచేస్తుంది. ఇక్కడ ఆ స్థానంలో ఇంకొకరిని ఊహించుకోలేకపోతున్నాడు, నీ స్థానంలో ఇంకొకరిని ఊహించలేకపోతున్నాడు బిడ్డ. ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడల్లా సరే, హృదయం వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడల్లా సరే, హృదయం మళ్ళీ అక్కడికి నీ దగ్గరకే తిరిగి వస్తుంది. నువ్వు ఉన్న చోటికే. ఇది తన మాటలకి తూకం వేస్తున్నాడు, తన ప్రవర్తనని చూస్తున్నాడు. ఎక్కడ నిన్ను అసురక్షితంగా భావింపచేస్తాడో అర్థం చేసుకున్నాడు. ఎక్కడ నిన్ను బాధ పెట్టాడో, ఎక్కడ నీ మనసు గాయపరిచాడో, ఎక్కడ నిన్ను చిన్న చూపు చూశాడో, ఎక్కడ నిన్ను అశ్రద్ధ చేశాడో అవన్నీ కూడా ఇప్పుడు చూడగలుగుతున్నాడు, వెతుక్కుంటున్నాడు ఎక్కడ నేను తప్పు చేశాను అని. ఒక వ్యక్తి తన తప్పుని చూడటం మొదలు పెడితే దాన్ని సరిచేసుకోవటానికి సిద్ధపడతాడు. ఇప్పుడు అతనికి ఎంత వంగాల్సి వచ్చినా పట్టించుకోవటం లేదు, లెక్క పెట్టడం లేదు. నేను ఒప్పుకున్నాను అన్న భావనకు వచ్చేశాడు. కేవలం ఆలస్యం కాకూడదని మాత్రమే భయపడిపోతున్నాడు. ఆలస్యమైతే పరిస్థితులు ఎటువైపుకు వెళ్తాయో అతను తలుచుకుంటేనే గుండెల్లో జల్లుమంటుందమ్మా. ఇక నువ్వు చూస్తావు, అతను సందేహాలతో కాదు చర్యలతో వస్తాడు. ఎందుకంటే ప్రాధాన్యత మారితే ప్రవర్తన కూడా మారుతుంది. ఈ కథ ఇక భయం వైపు కాదు, ఒక బాధ్యత వైపు మల్లుతుంది, ఒక ప్రేమ మల్లుతుంది, ఒక ఆకర్షణ వైపు మల్లుతుంది. ఎందుకంటే తనలో ఇప్పటికే పరివర్తన మొదలైపోయింది, మార్పు మొదలైపోయింది. తాను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు, పొరపాటేంటో అర్థమైపోయింది. తనను తాను సరిదిద్దుకోవటానికి నిన్ను కోల్పోకూడదని, జీవితాంతం నిన్ను పట్టుకోవాలనే తపన, ఆ తపనతో ఆలోచిస్తూ ఉన్నాడమ్మా. అందుకనే తను ఇంత ఇరకాటంలో పడిపోయి నలిగిపోతూ ఉన్నాడు. ఈ దూరం శాశ్వతం అయిపోతుందేమో అని భయపడిపోతున్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు నువ్వు భారం కాదు అని అర్థం చేసుకునేలా చేస్తుంటే వ్యక్తివేనని. నువ్వు ఒక్కసారి వదిలేస్తే పూర్తిగా వదిలేస్తావని అదే ఆలోచన అతని లోపల జలధరింపచేస్తుంది. ఇప్పుడు అతను అంగీకరిస్తున్నాడు. నీ ఉనికి అతనికి జీవితంలో భావోద్వేగ సహాయం మాత్రమే కాదు, ఒక దిశ కూడా. నువ్వు అతని నిర్ణయాలకు స్థిరత్వం ఇచ్చేదానివి, అతని గందరగోళానికి ఒక జవాబు ఇచ్చేదానివి. ఇప్పుడు అది లేకుండా తన జీవితం చెదిరిపోయినట్లు ఒంటరిగా అనిపిస్తోంది. ఇప్పుడు అతను చిన్న చిన్న విషయాలను కూడా అర్థం చేసుకుంటున్నాడు. ముందు పట్టించుకోనివన్నీ కూడా నీ మౌనం వెనుక దాగిన అలసట, నీ మాటల్లో దాగిన ఆశ, నీ కళ్ళల్లో దాగిన భయం ఇప్పుడు అతనికి అర్థమవుతున్నాయి. నువ్వు ఎందుకు అప్పుడు అంతలా విలవిల్లాడిపోయావో, నువ్వు ఎంత సహనం చూపించావో చెప్పకుండానే ఇప్పుడు అతను తనలో తాను ఈ ప్రశ్న వేసుకుంటున్నాడు. నిన్ను కోల్పోతే తన నిజాయితీని ఎవరి ముందు ఉంచగలడు? ఎవరితో కూడా భయం లేకుండా తన నిజాయితీని ఎవరి ముందు ఉంచగలడు? బలహీనుడిగా ఉండగలడా? ఎందుకంటే అతనికి తెలిసిపోయింది, ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు అర్థం చేసుకునేవాళ్ళు. వాళ్ళు కానీ తెలుసో తెలియకో తప్పులో పొరపాటులో తప్పు తావలో వెళ్తుంటే హెచ్చరించేవాళ్ళు, ఆ దారి సరిదిద్దేవాళ్ళు, ప్రవర్తనను సరిదిద్దేవాళ్ళు, మంచి దారి చూపించేవాళ్ళు, మన మేలు కోరేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అని ఇప్పుడు అతనికి అర్థమైంది. అందుకోసమే మీలాంటి వ్యక్తిని కోల్పోవడం అంటే తనను తాను కోల్పోవడమే అని తనకు అర్థమైంది. భయంతో విలవిల్లాడిపోతున్నాడు, గజగజలాడిపోతున్నాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు, ఏది ఏమైనా నేను తనతోనే ఉండాలి అని గట్టి నిర్ణయం కూడా తీసుకున్నాడు. నీ కోసమైతే తప్పించిపోతున్నాడు బిడ్డ. అంటే ఇక్కడ నీ జీవితంలో ఎవరైతే ఇంతకాలం ఉన్నారో వాళ్ళు చేసే తప్పొప్పులని పొరపాటులని నువ్వు దిద్దాలి అని చూసినప్పుడు చిన్న చూపు చూసి అది అతి ప్రేమ అని చెప్పి నాకెందుకు ఇన్ని నీతులు చెప్తున్నారు, నాకెందుకు ఇన్ని బుద్ధులు చెప్తున్నారు అంటూ పక్కకు వెళ్ళిపోయిన వారే ఎవరైతే ఉన్నారో, అది నువ్వు ప్రేమించిన అమ్మాయి కావచ్చు, ప్రేమించిన అబ్బాయి కావచ్చు, స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లి కావచ్చు, బిడ్డ కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆత్మీయులు ఎవరైతే నువ్వు పక్కన ఎక్కువ అభిమానించేవారు ఉంటారో వాళ్ళు కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు తప్పులు చేసినప్పుడు, నువ్వు దండించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు అది దాన్ని తీసుకోలేక ఎవరైతే వెళ్ళిపోయారో
అలాంటి వాళ్ళు నీ జీవితంలో నుంచి ఈ మధ్య కాలంలో ఎవరైనా దూరంగా వెళ్ళి ఉంటే అలాంటి వాళ్ళు నీ రోజు నువ్వు లేని లోటు తెలుసుకున్నారు, బాధపడుతున్నారు. మళ్ళీ నీ దగ్గరకు రావాలంటే మొహం చెల్లకటం లేదు. వాళ్ళలో వాళ్ళే అలా అయిపోతూ ఉన్నారు. అంటే నరకం అనుభవిస్తున్నారు బిడ్డ, లోపల కుమిలిపోతున్నారు. అలాంటి వారు ఎవరు నీ జీవితం నుంచి వెళ్ళిపోయారో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించావా? వాళ్ళ రూపం నీ కళ్ళ ముందు కదులుతుందా? ఖచ్చితంగా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని నీ దగ్గరకు వస్తే వాళ్ళను మన్నించు. ఎందుకంటే నీ విలువ గోరంత కాదు, కొండంత అని వారికి అర్థమైపోయింది. అందుకే అంతలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. కాబట్టి తప్పు తెలుసుకొని వచ్చినప్పుడు మన్నించడమే మనిషి యొక్క గుణం కదా. కాబట్టి నువ్వు వారిని మన్నించు. నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండు. ముఖ్యంగా ఈ బాబా మీద నమ్మకంతో ఉండు. నీకంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.